రెడ్డిపురం సమీపంలో 160 మంది ప్లాట్లు కబ్జా చేశారు కొందరు వ్యక్తులు. 1986లో పెంటరెడ్డి బాలరెడ్డి 12 ఎకరాల భూమిని ప్లాట్లుగా చేసి అమ్మారు. అయితే ప్రస్తుతం భూమి విలువ పెరగడంతో కొడుకు ప్రతాప్ రెడ్డి కొంతమంది కాంట్రాక్టర్లతో చేతులు కలిపి ప్రగతి అసోసియేట్స్కి అమ్మారని ఆరోపించారు బాధితులు. న్యాయం చేయాలని వంట వార్పు చేపట్టారు. స్పాట్కు చేరుకున్న పోలీసులు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మా బాధ 20 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉండే కానీ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేయలే. ఉట్టిగా ఇట్లా వచ్చి మాకు 1984 నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము ముసలోళ్ళైనా మా బిడ్డలకు ఇద్దామంటే కూడా మాకు లేదు పరిస్థితి. తినేదందుకు తిండి లేదు. వీళ్ళు గోడ కట్టుడు స్టార్ట్ చేసిళ్ళు. మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినాం. హనంకొండ ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే ఆయన ఏమన్నాడు, ఇది నాది కాదు వర్ధనపేట ఎమ్మెల్యే గారిది అన్నారు. మళ్ళీ వర్ధన ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి నాగరాజ్ సాబ్ దగ్గర పోతే ఆయన ఏమంటలేరు, పట్టించుకుంటలేరు. ఇది గోడ ఇట్లనే వాళ్ళ అడ్డం పెట్టుకొని పోలీసు వాళ్ళకి అడ్డం పెట్టుకొని ఇది గోడ కట్టిన తర్వాత మళ్ళీ ఇట్లనే అరాచకాలు అవుతాయి. మాకు తిండికి తిండి లేదు, ఉందామంటే గూడు లేదు. ఏం చేయాలి, మేము పరేషాన్ ఉన్నాము. ఈ ప్లాట్లు దాదాపు 2013లో మేము కొన్నాం. కానీ వాస్తవంగా 85లో మాకు అమ్మిన అతను ముస్లిం అతను కొనడం జరిగింది. వాళ్ళ ద్వారా మేము కొన్నాం. కొన్న తర్వాత ఈ ఉన్నటువంటి వెంచర్ను ఆక్యుపై చేసుకున్నారు. అంటే ఆల్రెడీ 1985లో 87లోనే తీసుకున్నారు. అది వాళ్ళ తండ్రి అమ్మితే మళ్ళీ కొడుకు దాన్ని మళ్ళీ వేరే వారికి అమ్మేసి ఇట్లా కబ్జాకు గురి అయింది భూమి. కాబట్టి ఈ కబ్జా నుండి మా ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ ఉన్నారు 165 మంది. వాళ్ళకు ఈ ప్లాట్ ఓనర్స్ మాకు